భారతదేశ చరిత్రలో ఒక స్వర్ణయుగం, అదే గుప్త సామ్రాజ్యం. కాని ఎంత పెద్ద సామ్రాజ్యమైనా ఒకరోజు కూలిపోవలసిందే కదా. అసలు అంత గొప్ప సామ్రాజ్యం ఎలా పతనమైంది? దాని వెనకున్న అసలు కారణాలేంటి? పదండి ఈరోజు ఆ మిస్టరీని ఛేదిద్దాం. ఒక స్వర్ణయుగం ఎలా అంతమైపోతుంది? ఈ ఒక్క ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే ఓ సామ్రాజ్యాన్ని ఎలా కట్టారో తెలుసుకోవడం ఒకెత్తైతే, అది ఎందుకు కూలిపోయిందో అర్థం చేసుకోవడం మరో ఎత్తు. గుప్తుల కథలో మనకు ఆ సమాధానం దొరుకుతుంది. ఇక్కడొక ట్విస్టుంది. ఈ కథ వైభవంగా మొదలవ్వదు. అసలు కథ మొదలయ్యేదే ఆ సామ్రాజ్య పునాదుల్లో పడ్డ మొదటి పగుళ్లతో. అవును, మీరు విన్నది నిజమే. గుప్తుల పతనమనేది ఓవర్నైట్ జరిగిపోలేదు. కుమారగుప్తుడు, స్కందగుప్తుడు వీళ్లంతా గొప్ప చక్రవర్తులే. కాని వాళ్ల టైంలోనే ఆ పునాదులో చిన్న చిన్న క్రాక్స్ మొదలయ్యాయి. అవే నెమ్మదిగా పెరిగి పెద్దవై చివరికి ఆ మహాసామ్రాజ్యాన్నే కూల్చేశాయి. సరే, ఏ ఇన్వెస్టిగేషన్లోనైనా మనం ముందు ఎవరిని చూస్తాం? స్పష్టంగా కంటికి కనిపించే నిందితుడిని. గుప్తుల పతనానిక్కూడా అలా ఓ ఆబ్వియస్ సస్పెక్ట్ ఉన్నాడు. అదే సరిహద్దుల అవతల నుంచి వచ్చిన ఒక భయంకరమైన ముప్పు. వాళ్లే హూనులు. పేరు వింటేనే భయం పుడుతుంది కదా. మధ్య ఆసియా నుంచి వచ్చిన ఒక క్రూరమైన సంచారజాతి. గుర్రాలమీద స్వారీ చేస్తూ వెళ్లిన చోటల్లా విధ్వంసం సృష్టించేవాళ్లు. వాళ్ల పేరు వింటే ఆ రోజుల్లో పెద్ద పెద్ద రాజ్యాలు కూడా గడగడలాడిపోయేవి. కుమారగుప్తుడి పాలన చివరి దశలో హూనులు ఒక తుఫానులా సామ్రాజ్యంపై పడ్డారు. వాళ్ల దెబ్బకి గుప్త సామ్రాజ్యం పునాదులే కదిలిపోయాయి. కాని అప్పుడొక హీరోలా నిలబడ్డాడు స్కందగుప్తుడు. హూనులను వీరోచితంగా ఎదుర్కొని దేశం నుంచి తరిమికొట్టాడు. సామ్రాజ్యం ఊపిరి పీల్చుకుంది. కాని ఒక్క క్షణం, ఈ గెలుపుకి మనం చెల్లించిన వెల ఏంటి? ఖజానా ఖాళీ అయిపోయింది. సైన్యం నీరసించిపోయింది. ఆ గెలుపే పతనానికి మొదటి మెట్టు అయింది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. బయట శత్రువును తరిమి కొట్టారు కదా, మరి సామ్రాజ్యం ఎందుకు బలహీనపడింది? గెలిచిన తరువాత కూడా లోపలేదో తప్పు జరుగుతోందా? బహుశా అసలు శత్రువు బయట లేడేమో, లోపలే ఉన్నాడేమో. అవును, అసలు సమస్య బయట కాదు, లోపలే. అది సామ్రాజ్యపు రక్తంలోనే ప్రవేశించిన ఒక అనారోగ్యం లాంటిది. పైకి కనిపించదు, కాని లోపల ఆర్థిక వ్యవస్థను, ఐక్యతను అన్నింటినీ తినేసింది. ఇది చూడండి, ఈ నాణేలు ఎంత పెద్ద కథ చెప్తున్నాయో తెలుసా? ఒకప్పుడు గుప్తుల నాణేలు అంటే స్వచ్ఛమైన బంగారం. వాళ్ల వైభవానికి, సంపదకి అదొక సింబల్. కాని స్కందగుప్తుడి కాలానికొచ్చేసరికి నాణేలు చూడండి, బంగారాన్ని తగ్గించి వెండి, ఇతర లోహాలు కలపడం మొదలుపెట్టారు. దీని అర్థమేంటి? ఖజాలా ఖాళీ అయిపోయిందని. యుద్ధాల వల్ల, రోమ్తో వాణిజ్యం దెబ్బతినడం వల్ల ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ అవసరం లేదు. కేంద్రంలో రాజు బలహీనంగా ఉన్నాడని అర్థమవగానే ప్రాంతీయ నాయకులు రెచ్చిపోయారు. పుష్యమిత్రుల తిరుగుబాటుతో ఇది మొదలైంది. స్కందగుప్తుడు దాన్ని అణచివేయటానికి చాలా కష్టపడాల్సొచ్చింది. ఇక ఆ తర్వాత ఒక్కొక్కరుగా తమని తాము స్వతంత్రులుగా ప్రకటించుకోవడం మొదలుపెట్టారు. గుప్త సామ్రాజ్యమనే పెద్ద కేకు నుంచి ఒక్కొక్కరు తమ ముక్కను తాము తీసుకుని వెళ్ళిపోయారు. ఆర్థిక సంక్షోభం, అంతర్గత తిరుగుబాట్లు, ఈ రెండు దెబ్బలకే సామ్రాజ్యం అల్లాడిపోతుంటే దీనికి మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా యాడయ్యాయి. ఇవి అప్పటికే పగుళ్లిచ్చిన పునాదిని పూర్తిగా కూల్చేశాయన్నమాట. స్కందగుప్తుడి మరణం గుప్త సామ్రాజ్యానికి పడ్డ